హరి ఓం. నిన్నటి రోజున పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో ఆ వివాహ మంటపానికి చేరుకోవడం, పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెని చెయ్యడం, అక్కడ ఉండేటటువంటి ఆడపెళ్లి వారి యొక్క బంధువులలో పెద్దలందరూ కలిసి ఎదురు వెళ్ళి మధుపర్కం ఇచ్చి వారిని విడిది గృహ ప్రవేశం చేయించడం వరకు నిన్నటి రోజున చెప్పి ఉన్నాను. శంకరుణ్ణి చూడాలని చాలామందికి తహతహ. భక్తులైనటువంటి వారు అనేక కారణముల చేత మోక్షాన్ని అర్థించిన వారు, సుఖాల్ని అపేక్షించిన వారు, మంగళాల్ని కాక్షించిన వారు, మహానుభావుడు ఇన్నాళ్ళకి హిమవత్ పర్వతం మీదకి పెండ్లి కుమారుడిగా వచ్చాడు, మనం వెళ్ళి ఆ శంకరుడి దర్శనం చేసుకోవాలని వచ్చిన వారు కుతూహలంతో ఎందరో భూమి ఈనిందా అన్నట్టుగా అక్కడికి చేరిపోయారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ ఉండేటటువంటి ఆడవారి యందు ప్రత్యేకమైన మక్కువ. ఇందుచేత అది ఆడపెళ్లివారి ఇల్లు అక్కడ ఉండడమే ప్రధాన కారణం. జగదంబ అయిన పార్వతీదేవి అంత సౌందర్య రాశి కదా, అంత సౌందర్య రాశి ఏరి కోరి తపించి వివాహం చేసుకుందంటే మహానుభావుడు ఆ శంకరుడు ఎంత అందంగా ఉంటాడో చూడాలని అక్కడ ఉండేటటువంటి స్త్రీలు శంకరుడు విడిది నుంచి బయలుదేరి ఆ ఆడపెళ్లి వారు ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మంటపంలోకి బయలుదేరుతున్నాడు. ఆయన్ని చూడాలని రహదారులకు ఇరువైపులా కొన్ని లక్షల మంది నిలబడిపోయారు. అప్పుడు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారట, ప్రత్యేకించి పార్వతీదేవి చిలికెత్తెలు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు, కాలుని గెల్చి లీలమై కాముపరాజితు చేసి కొండ రాచూలికి చిక్కి జూటమున చుక్కల రేని ధరించి జానయై వేలిపుటేమి మిండడొగి వేడుక వచ్చుచునున్నవాడు ఈ నీలాలకరార రెండు మన మారగజూతము కోర్కె తీరగన్. మహానుభావుడు కాలుని గెల్చి అందరూ యమధర్మరాజుకు వశులవుతారు. ఈయనో చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని మార్కండేయుడు స్తోత్రం చేస్తే ఆ యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి మహానుభావుడు. కాలుని గెల్చి లీలమయి కాము పరాజితు చేసి. ఎవడైనా పెళ్లి చేసుకునేటటువంటి వాడు ఒక ప్రధానమైనటువంటి విషయం వల్ల పెళ్లి చేసుకుంటాడు. కామము శరీరాంతర్గతమై మనస్సు యొక్క ధర్మములలో అది ఒకటి. దాన్ని ధర్మబద్ధం చేయకపోతే విచ్చలవిడితనం పెరిగిపోయి సంతానము ధర్మబద్ధము కాదు, వావి వరసలు లేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఋషులు వివాహము అనబడేటటువంటి వ్యవస్థ ద్వారా కామగుణాన్ని ధర్మబద్ధం చేశారు. శంకరుడు కాముణ్ణి కాల్చినవాడు, మరి ఈయనెందుకు వివాహం చేసుకుంటున్నట్టు? ఇది వాళ్ళ దెప్పి పొడుపు. కాలున తన్నేశాడు, కామున్నా కాల్చేశాడు. ఎంత విచిత్రం! ఇప్పుడు ఎవరు కావలసి వచ్చారు? శుశ్రూష చేసినంతసేపు వద్దన్నాడు, ఇప్పుడు తానే కబురు చేసి పెళ్లి చేసుకుంటున్నాడు మన అమ్మాయిని. కొండ రాచూలికి చిక్కి జూటమున చుక్కల రేని ధరించి జానడై. జాన అన్నమాట ఆడదానికి వాడతారు, ఇవాళ వాళ్ళు శివుడికి వాడుతున్నారు. ఆ మోయంత జానడు అంటున్నారు వాళ్ళు. చంద్రుణ్ణేమో తల మీద పెట్టుకుని మన కొండరాచూలిని పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కదా. నీలాలకలార రెండు, ఓ అందమైన ముఖాలున్న స్త్రీలలారా రండి అంటే వాళ్ళ ఉద్దేశం ఎవరో కొంతమంది అందమైన ముఖాలు లేని వాళ్ళని కాదు, వాళ్ళందరూ అందంగా ఉన్నారు అని పిలుస్తున్నారు, అక్కడ భావన అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ రమ్మనమని పిలుస్తూ వీళ్ళందరూ బయలుదేరి శంకరుణ్ణి చూడ్డానికి వెళ్ళారు. వెళ్ళంటారు, పురహరు చూడరండు శివపూర్ణ మనోరథు చూడరండు నిర్జరునుతు చూడరండు నిరజానిని చూడగరండు ఇందుశేఖరుమది చూడరండు విషకందరు చూడగరండు దేవశేఖరు శివు చూడరండనుచు కాంతలనంత మనోరథంబులన్. ఆయనకి కొన్ని విశేషణాలు వేసి చెప్తున్నారు. మనం చూడండి, ఎప్పుడైనా ఊరికి చాలా గొప్ప వ్యక్తి ఒక ఆయన వచ్చాడు అనుకోండి, వెళ్ళినప్పుడు ఆయన ఇంకా వచ్చేస్తారనగా ఆ రహదారి మించి వస్తారనుకోండి, మనం ఏదో ఒక పేరు పెట్టి ఫలానా ఆయన వస్తున్నాడు అనం. ఏమంటాం? మహానుభావుడు అండి, ఆయనే చాలా గొప్పవాడు, ఆయనేనండి అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి, ఆయనేనండి క్షిపణులు తయారు చేసినవాడు, ఆయనేనండి
ఒకానొక నాడు ఆయనకి పౌర సన్మానం జరుగుతుంటే మెద్రాస్ పట్టణంలో తనకి పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుడి ఇంటికెళ్ళి ఆయన్ని అతిథిగా పిలిచి ఆయన వేదిక మీదకి వస్తే వంగి నమస్కరించిన వినయశీలి అని అనేకమైన మాటలు మనం చెప్పుకుంటుంటాం కదా. అలా వాళ్ళు వస్తున్న శంకరుడు గురించి చెప్తున్నారు. ఎటువంటి వాడు వస్తున్నాడో తెలుసా? పురహరు చూడరండు, త్రిపురములను కాల్చినవాడు. శివపూర్ణ మనోరథు చూడరండు, పూర్ణమైనటువంటి మనోరథం కలిగినటువంటి వాడు. నిర్జరతను చూడరండు, ఆయనకేమిటి అసలు వృద్ధాప్యం అన్నది లేదు, అటువంటి వాడు ఎప్పుడు యవ్వనంలో ఉండేవాడు. నిరజానని చూడగరండు, అబ్బో ఎంత నిరజానుడో, ఇదో కొత్త మాట తెలుగులో. కాబట్టి ఇందుశేఖరుమది చూడరండు, ఆ చంద్రబింబాన్ని శిరస్సు మీద అలంకారంగా ఉంచుకున్నవాడున్నాడే చంద్రరేఖని, వాణ్ణి చూడ్డానికి రండి. విషకంధరు చూడగరండు, లోకమంతా విషానికి భయపడి పారిపోతే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడున్నాడే, వాణ్ణి చూడ్డానికి రండి నీలగ్రీవుణ్ణి. దేవశేఖరు శివు చూడరండు, దేవతలందరికీ కూడా నాయకుడు అయినటువంటి ఆ శంకరుణ్ణి చూద్దాం రండి అంటూ వీళ్ళందరూ బయలుదేరి ఆ రహదారులకు ఇరుప్రక్కల నిలబడి ఉన్నారు. మృడు జూచులోచనంబుల తొడరి మదాంధముల నెల్ల తొలగగనిడి తా వెడలించిన క్రియనొక్కతే కడగంటం బారదీర్చె కాటుకరేఖల్. ఏమి దర్శనమో పోతన గారిది. మనం సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుమ పండుగ అని వస్తుంది. రథాలు వెళ్ళిపోయాయని ఈ ఇంటి నుంచి రథం బొమ్మోటేసి ఇలా గీత గీసి పక్కింటికి పెడతారు, ఆ పక్కింటి నుంచి ఈ పక్కింటికి పెడతారు, ఈ పక్కింటి నుంచి ఆ పక్కింటికి పెడతారు కదండి. ఒక ఆవిడ అందులో కాటుక నల్లగా పెట్టుకుని ఇలా కనుకులుకుల్లోంచి కనపడేటట్టుగా ఇక్కడ వరకు పెట్టుకుందట. అలా ఎందుకు పెట్టుకుందో తెలుసా? అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం నత పాపహరం అని కదా. అటువంటి శంకరుడు వస్తుంటే ఇంతకు ముందు ఎన్నో మలినమైన పదార్థములను చూసింది కన్ను. ఇన్ని మలినమైన పదార్థములు చూసిన కంటితో మలినమనేటటువంటిది తాకని స్ఫటిక స్వరూపుడైన శంకరుణ్ణి చూడ్డమా అని, మలినములు నల్లగా ఉంటాయి కదండి, ఓ మలినములారా మీరు ఇలా వెళ్ళిపోండి, ఇవాళ మలినము లేని వాణ్ణి చూస్తున్నానని దారి చూపించిందా అన్నట్టుగా నలుపిక్కడ వరకు పెట్టిందిట కాటుక రేఖ. పోతన గారి భావం. ఎంత గొప్ప పద్యరచన చేశారు. ఎన్ని పద్యాలండి, తప్పక విడిచిపెట్టేశాను నేను దారి లేక. ఎన్ని పద్యాలు చదవని ఎన్నాళ్ళు చెప్పను, ఒక్క పార్వతీ కళ్యాణం ఎన్నాళ్ళు చెప్పాలి దానికి. కాబట్టి ఒక ఆవిడ చిలిపితనంతో ఉంది. అందరూ పెద్ద మనిషి తరహాగా ఉంటే ఎలా ఉంటుందండి. మాకు ఉన్నాడు చిలిపి పెద్ద ఆయన, మా వాళ్ళల్లో పానమూర్తి గారని, నేను ఆయన్ని ఎప్పుడూ చెప్తుంటా. అనేది అనేసి ఓ నమస్కారం పెట్టి, గురుగారు నేను ఇలా మాట్లాడారని నన్ను దూరం చేయకండి అంటుంటారు. అన్నప్పుడల్లా నేను మాట చెప్తుంటా, మీరు ఇలా చిలిపితనంగా ఉంటేనే నాకు చాలా ఇష్టం అంటుంటారు. ఆయన చిలిపితనం ఎంత గడుసుగా ఉంటుందో తెలుసా అండి. కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి బ్యాడ్జీలు ఇస్తున్నాం, అందరికీ ఇచ్చేసిన తర్వాత ఆయన ఒక్కరు లేచి అన్నారు, అందరికీ ఒక్కొక్క బ్యాడ్జీ ఇచ్చి ఇంత కార్యక్రమానికి మొట్టమొదటి సంకల్పం దగ్గర నుంచి ఆలోచనలు చేసే త్వరగారికి గోపాలకృష్ణ గారికి కూడా ఓ బ్యాడ్జే, వాళ్ళిద్దరినీ రెండెట్టుకోమని గురుగారు అన్నారు. అంత చిలిపిగా మాట్లాడతారు. అది మంచిదే. అంటే చిలిపితనం చాలా వ్యగ్రతతో ఉండకూడదు, చక్కగా సాత్వికంగా నవ్వొచ్చేలా ఉండాలి. అందులో మా పానమూర్తి గారి నిష్ణాతులు. మా పానమూర్తి గారు బహుశా అలాంటప్పుడు ఆడదానిగా ఉన్నారేమో ఆ సమయంలో పార్వతీ కళ్యాణంలో. కాబట్టి చిలిపితనం ఉన్న వాళ్ళు గడుసుగా మాట్లాడతారు, సంతోషంగా ఉండదు. అందులో మీరు ఏం తప్పు పట్టుకోక్కర్లేదు, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి, అప్పుడే అందం. కాబట్టి చూడండి, ఆవిడంటోంది, చించల నేత్రితాను తన చన్నులు కన్నులు ముద్దుమోములన్ పంచశరాపహారికి భాతిగ నల్లన చూపి చూట్కి నాటించద నేర్పులెల్ల ప్రకటించద లోలతనన్నుడాయ రప్పించద మన్మధుంగెలుచు బీర మణంచద చుడుబాలిక. ఆవిడంది ఏమిటో శంకరుడు పురహరుడు కాముణ్ణి కాల్చేశాడు, కాలుణ్ణి తన్నేశాడు అని మీరు ఇన్ని చెప్తున్నారు కదా. నా అంత చక్కదనాల చుక్క ఎక్కడ ఉంటుంది? ఇలా వెళ్తుండనివ్వండి, పార్వతీ కళ్యాణం వరకు ఎక్కడ ఎడతాడు? ఒక్కసారి నా కన్నులు ఇలా విప్పి అలా సోగగా చూస్తాను శంకరుడి వంక, అంతే. ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళడం ఇక్కడే నించుంటాడు.
కట్టి పారేస్తాను. మన్మధుడి మీద మన్మధుడు బాణాలు వేస్తే కాల్చాడని మీరు గొప్పగా చెప్తున్నారే, వాణ్ణి నాకు పార్వతితో పెళ్ళిందికి ఇక్కడ ఉండిపోతాను రా నంది వాహనం ఎక్కే అనేట్టు చేసేస్తాను చూడు అని. అంటే ఆ పక్కన అమ్మాయి అంతకన్నా చిలిపిది ఆ అమ్మాయింది. సరే అయితే ఇది గట్టిగా చెప్పనా అందరికీ, కట్టి పడేస్తావని. ఒకవేళ పడేయలేకపోతే అప్పుడు అందరు అడుగుతారు కదా, ఆయన నిన్ను ఇలా చూసి వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు ఓడిపోయినట్టేగా, అప్పుడు నేను ఓటమి అంగీకరిస్తావా అని అడిగింది. అయితే ఎంత తెలివితేటలుగా మాట్లాడిందో చూడండి ఈ అమ్మాయింది. ఒక్కటి చెప్పెదన్ వినుము యొయ్యన రమ్ముల తాంగి, నేడు నా చక్కదనంబు చూచి మదసామజ చర్మధరుండు శూలి తా చిక్కునో చిక్కడో నిజము చెప్పుము నాకు కురంగలోచన, చిక్కిన చిక్కకున్న మరి చల్వలతో వినపింపకుండుమి. నేను పడగొట్టేయగలను శివుణ్ణి అని ఎందుకు చెప్పానో తెలుసా? అస్తమానం నువ్వే కదే అంటావు, ఎంత బాగుంటావో అని అందుకన్నాను. కాబట్టి నువ్వన్న మాటల వల్ల నేను ఈ మాటలు అన్నాను. ఒకవేళ నేను కానీ శంకరుణ్ణి అలా పడగొట్టగలిగాననుకో, నువ్వు అన్నమాట నిజం, సంతోషించు. పడగొట్టలేకపోయాననుకో, అయ్యో నేను సరిగ్గా చెప్పలేకపోయాను, ఊరుకో, ఎవరికి చెప్పకండి. అయ్య బాబోయ్, ఇలాంటి పద్యాలు పోతన గారు రాశారండి, ఎన్ని పద్యాలు రాశారు. కాబట్టి చిలిపితనంతో ఒక అబల అలా మాట్లాడింది. కమలాక్షి ఈతడే కళ్యాణమూర్తి అయి సమ్మోదమున వచ్చు జనమగడు. అయ్య బాబోయ్, ఎన్ని మాటలన్నారండి ఈ మాట ఆయన్ని. బహుశా నాకైతే అనిపిస్తుంది లోకంలో ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు సమాజంలో, ఆయన పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు మాత్రం చాలా చిలిపితనంగా చాలా చమత్కారంగా ఆయన ఆట పట్టించేది మాత్రం ఆడవాళ్లే నిజమండి. కాబట్టి వాళ్ళంతా స్వతంత్రంగా శంకరుణ్ణి మాట్లాడగలిగారు. వాళ్ళకి తెలియదేమిటి పురహరుడు అన్నవాళ్ళు. కమలాక్షీతడే కళ్యాణమూర్తి అయి సమ్మోదమునవచ్చు జానమగడు. ఎందుకు ఈ మాట అందాం? సమస్త జ్ఞానం ఏముంది లోకంలో అని నోట మాట కూడా మాట్లాడకుండా ఇలా పట్టు కూర్చున్నాడు సనక సనందనాథుల దగ్గర. ఇప్పుడు తానే ఎరుకత రూపంలో వచ్చి సోది చెప్పి పెళ్లి కుమార్తెని తపస్సు చేయి నేను నీవాడనవుతానని పెండ్లి కుమారుడై బ్రహ్మచారి అయి శంకరుడై దేవతల మాట నిలబెట్టడానికి దిగంబరుడై ఇవాళ కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం అని ఇంత సౌందర్యమూర్తి అయి పెళ్లి కొడుకై ఎంత జానే నిజంగా. అబ్బో, ఆ రోజుల్లో పెళ్లి చేసుకోమంటే నాకెందుకు కళ్యాణం అన్నట్టు అలా ప్రవర్తించాడా. ఇప్పుడు తానే చక్క పెళ్లి కొడుకులు ఎంతమందిని తీసుకొచ్చేసాడు, పైగా అగస్త్యుడు వెళ్ళవలసి వచ్చింది, ఇంతమందితో పెళ్లికొచ్చాడా, జానకాడు. కాబట్టి కమలాక్షి ఈతడే కళ్యాణమూర్తి అయి సమ్మోదమునవచ్చు జానమగడు, కామినీతడే ఘనజటావలిలోన మిన్నేరు దాచిన మిండగీడు. ఈయనెవరనుకుంటున్నావు? ఆ జటాజూటం ఇంతలా కనపడుతోందా? ఒక పుట్ట కొన్ని వేల సంవత్సరములు గంగ పడుతుంటే చుక్క కింద పడకుండా గంగలు దాచేట జటాజూటంలో. ఆ జటాజూటం అంత గొప్పదే, ఏమీ తెలియనట్టుగా ఇలా కట్టుకొచ్చేస్తున్నాడు. చూసావా ఆ జటాజూటం? మనం ఇవాళ తప్పకుండా చూడాలి. వెలదిరో ఈతడే వెన్నెల పాపని పువ్వుగా తురిమిన పుట్టుభోగి. శంకరుడికి ఈ మాట వేయరండి సాధారణంగా. ఆయన త్యాగి, ఆయన భోగం అనుభవిస్తూ కనబడ్డొక్క దక్షారామంలోనే అలా కనబడతాడు. వాళ్ళంటున్నారు భోగానికి సాధారణంగా ఏ అర్థం చెప్తామంటే లోకంలో భోగం అనుభవించేటటువంటి వాడు అంటే పురుషుడైనా స్త్రీ అయినా పుష్పాలంకారం చేసుకుని ఉంటారు అని. కాబట్టి అందుకే శంకరాచార్యులు వారు ద్వంద్వార్థంతో శ్లోకాలు ఇచ్చారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం అన్నారు ఆయన కూడా. భోగీంద్రాభరణం అంటే పాములేసుకున్న వాడికి ఆభరణం మల్లెపువ్వే, భోగులైన వాళ్ళు చీకటి పడేటప్పటికీ చుట్టుకునేవి మల్లెపూలే. కాబట్టి అందరూ మామూలు పూలు ఎట్టుకుంటారే, ఈ శంకరుడు ఎంత పుట్టుభోగో తెలుసా? కొంతమందిని ఈ మాట అంటాం మనం, పుట్టుభోగండి ఆయన ఎప్పుడు అంతే అలా జల్సారాయిళ్ళ తిరుగుతుంటాడంట. ఈ మాట శంకరుడికి వేశారండి వాళ్ళు, పుట్టుభోగి అన్నారు. ఎందుకని? అందరూ పూలెట్టుకుంటే పూలేమిటి నా కర్మ, నేనేమి ఇలా పూలెట్టుకోనని చంద్రరేఖ పెట్టుకున్నాడు కుప్పులో. వెలదిరో ఈతడే వెన్నెల పాపని పువ్వుగా తురిమిన పుట్టుభోగి మగువరా ఈతడే మన గౌరి నలరింప మాయపు వటువైన మాయలాడు.
మన గౌరీదేవిని పరీక్షించడం కోసమని మాయబ్రహ్మచారిగా వచ్చిన వాడు ఈయనే. ఉత్తమాంగి తడి నిత్యేషు చెలికాడు. కుబేరుడు ఎప్పుడూ వచ్చి పక్కన నమస్కారం పెడుతూ నిలబడేటటువంటి అర్చింపబడేటటువంటి వాడు కుబేరుడికి చిలికాడు ఇతడే. విమలనేత్రి ఇతడి వేల్పురేడు. ఈయనే సమస్త దేవతలకి సార్వభౌముడు. అందుకే మనం శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తాం. దేవతా సార్వభౌముడు. ఇందువదన ఇతడే మందిర కైలాస కంధరుండు నీలకంధరుండు. ఇతడే కైలాసానికి అంతటికీ కూడా అధిపతి. అటువంటి వాడు వస్తున్నాడు, చూడండి చూడండి అని. నిజంగా ఆయన కదిలి వచ్చేటప్పుడు ఆయన్ని చూసిన తర్వాత వీళ్ళ నోళ్లలో ఇన్ని మాటలు లేవు. అసలు ఆయన అందం చూసి, ఆయన దీప్తి చూసి, తేజస్సు చూసి కన్నుల వెంట నీరు కారుతుండగా అలా నమస్కారం పెడుతూ నిలబడి ఉండిపోయారు. మహానుభావుడు ఆ విడిది మంటపంలోంచి బయలుదేరి కళ్యాణ మంటపంలోకి వెడుతున్నాడు. పార్వతీదేవికి మంగళస్నానం చేయిస్తున్నారు. ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణాలు నిలబడతాయి. పార్వతీదేవి మంగళస్నానం అంటే మాటలేం కాదు కదండి. పొద్దున్నే కదా మనం పెళ్లి కూతుర్ని చేశాం అమ్మవారిని. అది మంగళస్నానం, అది అభిషేకం కాదు, మంగళస్నానం అవుతుంది. కాబట్టి చూడండి, అందుకే పొద్దున్న చక్కగా నూనె పెట్టించి అమ్మవారికి ఒళ్ళు నలిపించి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాం. అతివలు కస్తూరి నలికించి ముత్యాల ముగ్గులు తీరిచి ముదముతోడ. రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నామని ఆ పెళ్లి కూతుర్ని చేసే మంటపానికి చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా ముగ్గులు పెట్టారట. నిజంగా ఎంత భక్తి కలిగిన వారో నాకు తెలియదు, కానీ నేను ఈ అయ్యప్ప స్వామి దేవస్థానంతో నాకు ఈ కార్యక్రమాలతో ఒక 4 సంవత్సరాలుగా గొప్ప అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ధనధైర్య లక్ష్మి గారి బృందం ఉండే ఒక్క గుర్తింపు కోరరు, బయటికి రారు, ఎవ్వరితో మాట్లాడరు, మేమిది చేస్తున్నామని చెప్పరు. వాళ్ళు నిన్న రాత్రంతా అమ్మవారికి పెళ్లి కూతుర్ని చేస్తున్నామని నిన్న రాత్రంతా ముగ్గులు పెట్టి తెల్లవారుజామున 5 గంటలకి ఇంటికి వెళ్ళారు. స్నానం చేసి గంటలో 6 అయ్యేటప్పటికి మళ్ళీ వచ్చేసారు. వాళ్ళు భోజనాలు చేయరు, రాత్రిళ్ళు ఇళ్లకి వెళ్ళరు, ఆలయంలోనే కూర్చుని 200 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆ కావిడిలకి పసుపులు రాసి బొట్లు పెట్టి పూలు అలంకారం చేసి అందరూ వాటిని ఎత్తుకుంటుంటే వాళ్ళు దూరంగా చేతులు కట్టుకుని నిలబడి మురిసిపోతారంతే. ఎంత భక్తో నిజంగా. అలాంటి వాళ్ళని ఏ కారణం పెట్టి పొరపాటు మాట నోటి వెంట వచ్చినా మహాపాపం అవుతుంది. వాళ్ళంతటి భగవద్భక్తులు, అంత సేవ చేసిన వారు. కాబట్టి అక్కడ అతివలు కస్తూరి నలికించి ముచ్చాల ముగ్గులు దీరిచి ముదముతోడ. అక్కడ చక్కగా ముగ్గులు పెట్టారు. రత్నపీఠమునకు రాజాస్య మేనకతో పార్వతీదేవి తొడి తెచ్చి, రత్నపీఠం ఒకటి వేసి దాని మీద పార్వతీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పసుపు టక్షింతలు పరగంగ దీవించి పెట్టి వాద్యంబులు బెరసిమ్రోయ. అమ్మవారికి ముత్తైదువులందరూ చక్కగా అక్షతలు వేసి ఆ తలస్నానం చేయిస్తున్నారు. తల్లి తలంటంగ తనుమజ్జనములార్చి ఒప్పార తడియొత్తులో నిదాల్చి. పెద్ద ముత్తైదువులు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది. ఏం తలండది? ధునోతుధ్వం తన్నస్తులితదలితేందీవరవనం. ఆ జుట్టు కనపడితే చాలు అజ్ఞానం పోతుంది. అటువంటి తలని మేనకాదేవి నా కూతురు పెళ్లి కూతురని ఆ రోజున కుంకుడు పులుసుతో తలస్నానం చేయించి తల రుద్దుతోంది. ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళ సూత్రాలు నిలబడడానికి కారణమైన సర్వమంగళ తానే పెళ్లి కూతురైంది. ఆ రోజున తానే తలంటించుకుంది. ఆ తర్వాత తలస్నానం చేయించి పొడి బట్టతో చక్క ఒళ్ళంతా తుడిచారు. బహుళ రత్నచయము బడిసి పొందుగవైచి పట్టు పుట్టములను కట్టనిచ్చి అనేకమైనటువంటి రత్నహారాలు అలంకారాలు చేసి అమ్మవారికి పట్టుబట్టలు తొడిగారు. పేరంటాండ్రు చూడ పెండ్లి కుమారిగై సెయ్యదల చిగడచి చెలువు మిగుల.
ఆ తల్లిని తీసుకొచ్చి పేరెంట్ వాళ్ళందరూ వచ్చేటప్పటికి అక్కడ కూర్చోబెట్టారు. మనం ఇవాళ అలాగే కదండి చేసుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ ఆ రోజున హిమవత్ పర్వతం మీదకి వచ్చిన పేరెంట్ ఆండ్రే ఎన్ని వందల మంది తల్లులో అలా బారులు తీరిపోయి ఆ పసుపు కుంకాలు తీసుకుని చాలు మాకి పసుపు కుంకాలని పొంగిపోయి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప సన్నివేశమో ఇవాళ పొద్దున్న నిజంగా పరవశించిపోయాను చూసి. ఈ రత్నాలంకారాలన్నీ చేసి అమ్మాయిని కూర్చోపెట్టాక మేనకాదేవికి బెంగేసిందిట. ఇంతమంది చూసేస్తున్నారు మా అమ్మాయిని, ఇంత అందగత్తే, రేపేమో ముహూర్తం, పిల్లకి రాత్రి ఒళ్ళు వీడెక్కుతుందో ఏమిటో, జ్వరం వస్తుందేమో, జ్వరం వస్తుంది అనదు తల్లి. తల్లికి ఎంత బెంగో, అనారోగ్య రూపమైన మాట వాడదు. పిల్ల ఒళ్ళు వేడెక్కుతుందేమో అంటుంది. పిల్ల ఒళ్ళు వేడెక్కుతుందేమో, అంత అందం కనపడకుండా ఏమైనా ఏదో పెద్ద అలంకారం చేసినట్టు కప్పెద్దురు పెద్ద కనపడకుండా అందిటే. దేవి రూపమునకు దృష్టితా కెడునంచు మాటు చేయు భంగి మణి సువర్ణ పుష్ప వస్త్ర గంధములను అలంకారించి ఎలమితోడ గౌరి నిందుముఖులు. ఇంతమంది చూసేస్తుంటే దృష్టి తగిలిపోతుందేమో అని ఎక్కువ పువ్వులు పెట్టేసినట్టు, ఎక్కువ నగలేసేసినట్టు ఆవిడ ముఖం అవి బాగా కనపడకుండా బాగా అలంకారం ఎక్కువ చేసేసారట. ఎందుకని లోపల నుంచి వెనకలే అంటోంది, ఇంకా పెట్టేయండి మా అమ్మాయి బాగా కనపడకూడదని. ఎంత బెంగో! అలా తల్లి అయి అలా బెంగ పెట్టుకున్నది ఎంత అదృష్టవంతురాలండి అమ్మవారికి. దర్శన భాగ్యం చేత రేపు అలా మనం నడిచి రావడం చేత మనం కూడా ధన్యులమవుతాం. నేనంటాను, ఇంకా ఇవాళ ఉదయం నుంచి మనకి సంబంధించినంత వరకు రెవెన్యూ రికార్డ్స్ లో కాకినాడేమో, మనకి సంబంధించినంత వరకు ఇది హిమవత్ పర్వతం. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని తీసుకుని వచ్చారట కళ్యాణం కోసం అని చెప్పి. ఇంకా శివుడు పీటల మీదకి వచ్చి కూర్చుంటున్నాడు. పొందుగ పుష్పమేఘములు పువ్వుల వానలు చల్లు చల్లున దుందుబి కాహళధ్వనులు తూర్యరవంబులతో గణాధిపులు సందడి చేయ దేవతలు సంభ్రమతం జయపెట్ట బ్రహ్మ గోవింద పురందరుంకదిసి వేట్క కెలంకులయందు కొల్వగన్. ఆ శివుడు పీటల మీదకి వస్తుంటే చారిత్రాత్మకమైన కళ్యాణం కాబట్టి పువ్వులు మేఘాలలోంచి వృష్టి పడిపోయిందా అన్నట్టుగా ఆ పువ్వులు చల్లేశారట. రేపు మీరు చూద్దురు గాని మన పార్వతీ కళ్యాణానికి అమ్మవారు మామూలుగా ఏం రాదు. ప్రతి కళ్యాణంలాగా లోపల నుంచి బుట్టలో కూర్చుని నారాయణి కాబట్టి పీటల మీద మనందరి పనుపున కూర్చోపెడతాం కొంతమందిని. మీరు నా తీర్పును అంగీకరిస్తారు అని నాకు ఒక గొప్ప నమ్మకం. అందరం కూర్చోలేం, కూర్చున్న వాళ్ళు మనందరి తరపున చేస్తారు. వాళ్ళు లక్ష్మీనారాయణులు ముందు బ్రహ్మగారు నడుస్తుంటారు. సరస్వతీదేవి మాత్రం ఇక్కడే నిలబడి ఉంటుంది శివుడి దగ్గరే. బ్రహ్మగారు ముందు నడుస్తుండగా లక్ష్మీనారాయణులు పక్కన నడుస్తుండగా ఆ పీటల మీద కూర్చునే వాళ్ళు బుట్ట ఎత్తి పట్టుకుని అమ్మవారిని తీసుకుని మేళతాళాలతో పువ్వులు చల్లుతుండగా వస్తారు. అలాగే శంకరుణ్ణి పెళ్లిపీటల మీదకి తీసుకొస్తుండగా మేఘములలోంచి వర్షం పడ్డట్టు పుష్పవృష్టి కురిపిస్తాను రేపు. అంత పుష్పవృష్టితో పార్వతీ పరమేశ్వరులు వస్తారు. అయ్యవారు అటువంటి పుష్పవృష్టితో పెద్ద మేళతాళ ధ్వనులతో ఇంతమంది గణాధిపులు అందరూ నిలబడిపోయి ఎక్కడ చూసినా జయ జయ శంకర హర హర శంకర నడుస్తుంటే ఆ పీటల మీదకి వచ్చి కూర్చున్నట్ట. పార్వతీదేవి గౌరీ తపస్సు చేసింది, ఆవిడ వరిచి తపస్సు. మరి ఎవరి కోసం చేయాలండి? కాబట్టి పసుపు కుంకుమల కోసం సంప్రదాయానికి ఆవిడ చేసి ఆ తల్లి బయలుదేరుస్తోందిట. అమ్మవారు వచ్చేటప్పుడు ఎలా వచ్చిందిట? చెలువపులోనమనందయు చెలువపులో అనందమయు శ్రీయు అరుంధతియం సరస్వతీలనయు పిక్కు వస్తువులు లాలిత వృత్తి పసిండి పళ్ళెరంబుల నమరించి దేవముని పుణ్య వధూజన కోటితోడ గ్రంథలు కొనిపాడుచున్ నడువ ధన్యులు దిక్పతులెల్ల కొల్వగన్. ఎందరో ధన్యులైన వారు దిక్పాలకులు ఇంతమంది మధ్యలో నిలబడి కొలుస్తుంటే అమ్మవారు చుట్టూ ఓ పక్కన సరస్వతీదేవి, ఓ పక్కన లక్ష్మీదేవి, అరుంధతి, ఆ తర్వాత శచీదేవి వీళ్ళందరూ వెంట వస్తుంటే అమ్మవారు పెళ్లిపీటల మీదకి బయలుదేరి వస్తోందట. వేదంబులు కీర్తింపగనాదట సన్మునులు కోవహర్షముతోడం ఆది గిరీరులేటికి వేదంత విదుండు శివుడు వెంచేసనొగిన్. చారిత్రాత్మకమైన ఘట్టం. అసలు
ఎన్నడూ అలా వెళ్ళవలసిన అవసరం లేని శంకరుడు పార్వతీదేవి అడిగిందని కన్యాదాత గారి ఇంటికి తానే వచ్చాడు. హిమవంతుడి ఇంటికొచ్చి లోపలికి ప్రవేశిస్తున్నట్ట. ఎవరు? వేదంబులు కీర్తింపగనాదట సన్మునులు కొల్వి హర్షముతోడన్. సంతోషంగా ముఖం ఇలా పెట్టి, ఏమిటి నేను ఇలా లొంగిపోయాను అనుకోలేదుట, పొంగిపోతూ ఆ హిమవంతుడి పేరు నిలబెట్టాను, నా భార్యకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఇంత ముఖం చేసుకుని నవ్వుతో లోపలికి వస్తున్నట్ట. ఆ ఊరంతా ఉందిటండి ఆ రోజున. హిమవత్ పర్వత ప్రాంతాలన్నీ ఎక్కడ చూసినా కోట్ల మంది నిలబడిపోయారండి. రేపు అలా నిలబడిపోయే వాళ్ళ కోసమని ప్రొజెక్టర్స్ తో లైవ్ టెలికాస్ట్ చేస్తారు బయట స్క్రీన్స్ పెట్టి పార్వతీ కళ్యాణానికి. వామదేవ వైభవంబుతోడని వైభవంబున రసియపురంబు వెలసే చందురుంగవడమ ఆనంద ఘూర్నిల్లు పాలవెల్లి భంగి ప్రజ్వరిల్లి. చందురుంగవడమ అందందు ఘూర్నిల్లు పాలవెల్లి భంగి ప్రజ్వరిల్లి. చంద్రుడు పూర్ణచంద్రుడు అవుతుంటే, కళలు పెరుగుతుంటే సముద్రంలో పోటీ పెరుగుతుంటుంది. పూర్ణచంద్రుడు వచ్చేసాడు అనుకోండి, సముద్రం పోటీ ఎక్కువైపోయి ఒక్కసారి తీరాన్ని కూడా దాటి పైకి వస్తూ ఉంటుంది. ఇంకా పరమేశ్వరుడు బయలుదేరిపోతున్నట్ట. రేపు తెల్లవారేటప్పటికి మన అందరం ఎలా ఉంటామండి? అమ్మో ఆరైపోతాండి, ఏమన్నా ఇవాళ ఆదివారం మీ టిఫిన్. ఆయన మాత్రం ఉంటారండి, ఆయన వచ్చేస్తారు ఎలాగో ఊరేగింపుకి. కాబట్టి రేపు ఏ సందుల్లోంచి చూసినా ఊరేగింపుకే. పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో వెళ్ళడం అంటే మాట్లాడి ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో. పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున అందరం అక్కడికి చేరిపోయినట్టు ఆ కర్ణ ఇది పౌర్ణమి చంద్రుడు ఎప్పుడైపోతాడు? కళ్యాణం పీటల మీదకి స్వామి అమ్మవారు వస్తుంటే పౌర్ణమి చంద్రుణ్ణి చూసిన పాల సముద్రం పొంగిపోయినట్టు జనమందరూ అమ్మయ్యా ఇద్దరు పీటల మీదకి చేరిపోయారు. మా నోములు పండిపోయాయి, మా వ్రతాలు పండిపోయాయి. ఆ దేవతా సార్వభౌముణ్ణి జగదంబతో కలిసి పీటల మీద చూస్తున్నాం, చాలు మా కలలు పండిపోయాయి, మాకు కన్నులున్నందుకు ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఈ నేత్రములు సార్థకత పొందాయి అని పరవశించిపోతున్నారు. పోతన గారు పౌర్ణమిని చూసిన సముద్రంతో పోల్చారు. ఒక్కొక్క కళకి పెరుగుతుండారు, పెళ్లివారింట్లో ఒక్కొక్క కళకి జనం అలా పెరుగుతుండారు. మనకు పొద్దున్న ప్రారంభం అయిపోయింది కదండి. కాబట్టి ఇప్పుడు ఎదురుగా శేషలు చల్లుచు పదిపడు సింహాసనంబుపై పరమేశం ముదులారను నిచిదేవర పదకమలములద్రిరాజు భక్తింకడియన్. ఆ శంకరుణ్ణి తీసుకొచ్చి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి, మహానుభావుడు శంకరుడు నాకు అల్లుడవడానికి నేను కింకరుణ్ణి, నన్ను పిల్లనివ్వరా అని కబురు చేయడమ్మా అని తానొచ్చాడా అని పొంగిపోయి వినయ విధేయతలతో ముందు వెళ్ళగానే ఆ పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు కడిగేట. కాళ్ళు కడిగి పరవశించిపోయేట. ఆ మధ్యలో తెరబట్టారట పార్వతీ పరమేశ్వరులకు. తెరబడితే మెరయంగా మధుపర్కము కర్రకంటు నికిచ్చి వెనుక కమనీయముగా మరిగట్ట నిచ్చి కన్యకు మరువున తెరవార పంచమహితాత్మకుడై. ఆ మధ్యలో తెర పెడితే అటువైపు శంకరుడు కూర్చున్నాడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చుంది. ఇవాళ మనం చాలా దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాం. పెళ్లి అయిన తరువాత తెర పైకెత్తేంత వరకు, కన్యాదానం అయిపోయే వరకు పెళ్లి కూతురు పెండ్లి కూతురు పక్క పక్కన ఆసనముల మీద కూర్చుండరాదు. అలా కూర్చోపెట్టినది దుష్ట నక్షత్రమైతే ఎన్ని కడగండ్లో వస్తాయి. రిసెప్షన్ పేర్లు చెప్పి మనది కాని సంస్కృతితో పక్క పక్కన కూర్చోపెడుతున్నారు. కన్యాదానం అయిందా? ఇచ్చాడా తండ్రి గారు? ఏ అధికారంతో నువ్వు కూర్చోపెట్టావు నీ కూతురుని? ఎంత దారుణ అయిన విషయం చూడండి. అలా పెళ్లి కొడుకు పక్కన కూర్చోపెట్టేసి అందరూ వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నక్షతలు వేసేసిన తర్వాత వాళ్ళు దంపతులు అయిపోతే అప్పుడు నువ్వు ఎలా కన్యాదానం చేస్తున్నావు? ఆవిడ ఇంకా కన్య ఏమిటి? భావన చేత మలినమైపోలేదు? అందరి దృష్టిని నువ్వు అలా కూర్చోపెట్టి నువ్వు కన్యాదాతవా? నువ్వు మగ పెళ్లి కొడుక్కి తండ్రివా? ఏది సంస్కారం? అలా కూర్చోపెట్టకూడదు. ఆడపిల్లకి అక్షతలు వేయించాలి, మగపిల్లాడికి అక్షతలు వేయించాలి. కాబట్టి తెరపట్టారు. తెరబడితే అటు ఇటు కూర్చున్నారు. లోకమునకు సంప్రదాయం నేర్పాలి, సశాస్త్రీయ కళ్యాణం అంది అమ్మవారు. అందుకని తల్లి కూడా అటు కూర్చుంది, శంకరుడు ఇటు కూర్చున్నాడు. మధ్యలో తెరపట్టారు. కరుణాపాంగుడు శంభర సురపతికై దండగొనుచు సురుచిరగతుల తెరవేల వచ్చి నిలిచెను తెరవేదను కోటి చంద్రదిక్కులు వారన్.
శంకరుడు వచ్చి తెరకి ఇటువైపు కూర్చుంటే పెళ్లిపీటల మీద ఆయన యొక్క ఆ శిరస్సు మీద చంద్రరేఖ ఉంది, అమ్మవారి శిరస్సు మీద చంద్రరేఖే ఉంది. ఇద్దరికీ చంద్రరేఖే కదండి. ఇప్పుట తెర మధ్యలో పట్టుకున్న వాళ్ళు తెల్లబోతున్నారట. ఎందుకని? కోటి చంద్రుల ప్రకాశం తెర మీద పడుతోందిట. కోటి చంద్రుల ప్రకాశంతో తెర వెలిగిపోతోందిట. ఇంత వెలుగు పడితే ఏమవుతుందండి? ఆ తెర పారదర్శకమైపోతుంది కదండి. బాగా అద్దంలా అయిపోయి ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళకి, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళకి కనపడతారు. అందుకే అసలు ఇద్దరూ చంద్రకాంతులు తెర మీద ప్రసరింప చేసుకుని చక్కగా ఓరచూపులతో తెరలోంచి చూసుకుంటున్నారేమో అనిపించింది అట చూసేవాళ్ళకి. ఇరువురు దమరంగోల వరవదనబ్జములు చూడవంచితమ తొలై తెరయప్పుడు వాయనయనే సరినువ్విళ్ళూరిగపుడు సతియున్ పతియున్. ఆ తెర కటు ఇటు కూర్చుని కొంచెం లీలగా కనపడుతుంటుంది కదండి. ఏదో ఇవ్వడానికి తెర కొంచెం ఇలా దింపుతారు, జటాజూటం ఒకటి కనపడుతుంది, కొంచెం ఇలా అంటారు, అమ్మవారి తల కనపడుతుంది. ఇద్దరి మనస్సుల్లో ఒక అభిప్రాయమే ఉందిట, ఇది దర్శనమైన వాడు రాయవలసిన మాట, ఇతరులు రాయలేరండి. ఇలాంటి కవిత్వం పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. వాళ్ళవి రెండు శరీరాలు, ఒక్కటే మనస్సు పార్వతీ పరమేశ్వరుడు. ఇద్దరి మనస్సుల్లో ఒక్కటే కోరికొందిట, ఇది లోకంలో ఏ దంపతుల మధ్యనే ఉండేది, అంగీకరించవలసినదే. అబ్బాయి తెర మధ్యలో ఎప్పుడు తీసేస్తారా అనుకుంటున్నారు. అంటే ఏమైంది? ఇద్దరి మనస్సుల్లో ఒకటే కోరికే, దంపతులకు అలా ఉండాలి. లోకములో అలాగే అవుతుంది, పార్వతీ పరమేశ్వరుల మనస్సు ఒక్కటే అని చెప్పడం కూడా. కాబట్టి ఇప్పుడు ఆ మహానుభావుడు హిమవంతుడు కన్యాదానం చెయ్యడం కోసమని చెప్పి ఆ మేనకాదేవి కలశతో నీళ్లు పట్టుకుంది. శంకరుని యొక్క పాదములను కడగడం కోసమని, ఇన్ని కోట్ల జన్మల భాగ్యం అండి శంకరుడి పాదాలు కడిగి కన్యాదానం అంటే. ఆ పాదాలు కడుగుతున్నప్పుడు నీళ్లు పోస్తూ మేనక సిద్ధపడింది. అక్కడ కూర్చున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు యాజ్ఞికం చేస్తున్నారు, పౌరోహిత్యం. ఆయన ఉన్నారు బ్రహ్మస్థానంలో. ఆయన అన్నారు, అంతా బాగుంది కానండి, పిల్లాడి ప్రవర చెప్పాలి కదా, ఎవరికి తెలుసండి అని అడిగారు. మరి ఫలానా వాడి ప్రపౌత్రుడు పౌత్రుడు పుత్రుడు అని చెప్పాలి కదా, ఎవరికన్నా తెలుసా అండి అని అడిగారు. నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, బ్రహ్మస్థానంలో ఉన్నవాడి నీకే తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? పోన్లే ఎవరినైనా పెద్దవాళ్ళని అడగండి సభలో అన్నారు హిమవంతుడు. ప్రవర లేకపోతే ఎలాగండి, కొంచెం కనుక్కోండి. పెళ్లి కొడుకుని అడిగితే మీ అమ్మా నాన్న ఎవరయ్యా, మీ తాతగారు ఎవరయ్యా అంటే బాగుండదు. కాబట్టి ఎవరినైనా అడగండి అని. ఎవరిని అడుగుతారు? లక్ష్మీనారాయణుల్ని అడగండి, కూర్చున్నారు కదా అన్నారు. రేపు ఇవన్నీ మీరు ఇక్కడ వేదిక మీద చూద్దరు కానీ ఇవన్నీ జరుగుతాయి రేపు. లక్ష్మీనారాయణుల్ని వచ్చి అడిగారు. అంటే ఆయన అన్నాడు, నారాయణుడు, ఈవిడ పాలసముద్రంలో పుట్టి నేను చేసుకున్నాను, నేను ఆయన వామభాగంలోంచి పుట్టాను, నాకన్నా ముందే ఆయన ఉన్నాడు, నాకెక్కడ తెలుసు ఆయన సంగతి అన్నారు. మరి ఎవరికి తెలుస్తున్నాయా, ఎవరిని అడిగితే బాగుంటుంది అనుకుంటుంటే నారదుడు పొంగిపోయి ఇలా 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 అంటూ వీణ వాయించేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతాయండి రేపు పార్వతీ కళ్యాణంలో. రేపు నారద పాత్రలో అక్కడ వీణ వాయిస్తారు. వీణ వాయిస్తే చతుర్ముఖ బ్రహ్మగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓ పక్క పెళ్లి కొడుకు ప్రవర్తలీక మేము ఏడుస్తుంటే నువ్వేమిట్రా కచేరీ ఇక్కడ కొడుకు కదా మరి అని వెళ్ళి ఆ తీగ చప్పుడు ఆగిపోవడం కోసమని వీణ పట్టుకున్నాడు. రేపు మీరు అందరూ చూద్దురు కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి, అవన్నీ వేస్తారు. ఒక కొత్త రకమైన కళ్యాణ మంటపం కట్టేస్తారు రేపు పొద్దుటికి. అపర విశ్వకర్మ గోపాలకృష్ణ గారు ఉన్నారు కదా, కట్టించేస్తారు. అందుకని ఆ నారదుడు వీణాదండం పట్టుకుని అడిగాడు, ఏమిటయ్యా ఈ అల్లరంతాను, నువ్వేమో ఇలా వాయించుకుంటావు, ఓ పక్క మాకు మాట వినపట్టలేదు, పెళ్లి పందిరిలో పెద్ద సందడి ఏమిటంటే కంఠాలు ఎందుకు పోతాయంటే ఓ పక్క మంగళ వాయిద్యాలు, అప్పుడే అనుమానాలు అనగడానికి కంఠం పోతుంది. కాబట్టి అసలు ఏమిటయ్యా ఈయన గోత్రం ఏమిటయ్యా, నీకేమన్నా తెలుసా, ఎందుకు వాయిస్తున్నావు వీణని అడిగారు. ఆయన అన్నాడు, అస్య గోత్ర కులన్నా నైవదేవంతి పర్వత యస్యైక దివశేషైల బ్రహ్మకోటిర్లయంగత సయేవ శంకరస్తేభ్య దుష్టకాళీ తపోబలాత్ శివోనాదమయ సత్యం నాద శివమయస్తభ ఉభయోరంతరం నాస్తి నాదస్య చ శివస్య చ అన్నాడు ఆయన. కోటి సంవత్సరముల బ్రహ్మగారికి అయితే శంకరుడు కదొక్క రోజు ఎంతమంది బ్రహ్మగారు, అందుకుని ఆయన బ్రహ్మ కపాలాలతో మెళ్ళో హారం వేసుకుంటాడయా. పాపం సృష్టి చేసిన బ్రహ్మగారి పుర్రె కూడా శ్మశానంలో పడిపోవటం ఏంటని అలాంటి కపాలాలు మెళ్ళో గౌరవానికి వేసుకున్నాడు ఆయన. బ్రహ్మమస్త కావలి నిబద్ధతే నమశివాయ అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు.
ఆయనకు ఆదేమిట్రా అంతమేమిట్రా ఆయనకి పుట్టుకేమిట్రా అది లేదు. ఆయనకు ఆయన సాక్షి, ఆయనకు అవేం ఉండవు. నాదస్వరూపుడు, శబ్దం ఆయనలోంచి వచ్చింది, శబ్దములోంచి సృష్టి వచ్చింది. అన్నిటికన్నా ముందున్నవాడు, అన్ని ఆయనలోకి వెళ్ళిపోయిన తర్వాత తాను ఉండేవాడు. మళ్ళీ సృష్టి ఆయనలోంచి వస్తూ ఉంటుంది మహాకామేశ్వరుడు అయినప్పుడు. అటువంటి మహాత్ముడికి ప్రవర ఏమిట్రా, నిర్గుణ నిష్కళంక నిరంజన అని ప్రవర చెప్పిండి అంతే అని నారదుడు చెప్పేస్తే పొంగిపోయి సభలో ఉన్నవాళ్ళు అలా చెప్పండి శంకరుడికి ప్రవర అన్నట్టు. అప్పుడు అలా ప్రవర చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేస్తున్నారు. అప్పుడు ఆ తెర తీసి శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. కన్యాదానం చేసే పర్వతుడు గంగాలోలికి లగ్నమాసంలోనైన సురేంద్రమంత్రికని సర్వం బాధ్యతం వంచు చెన్నారం సుముహూర్తమన్న జర వాసన్రోస మద్యంబులన్ అన్యోలోకమయ్య దంపతులకం మోహానురాగంబులం. ఆ తెర పైకెత్తినప్పుడు కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి. జీలకర్ర బెల్లం పెట్టుకుని అలా ఉండిపోతారు అనుకుంటున్నారండి వాళ్ళే అలా ఉండరు. తెర మించి పెట్టించి తెర తీసేయగానే మొట్టమొదట ఆవిడ ఆయన చూసుకుంటారు. ఆ శుభముహూర్తంలో కళ్ళు కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనస్సులు ఏకీకృతం అవుతాయి. అప్పటి వరకు ఆవిడికి గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయలు ఉంటే ప్రాణం. ఒక నెల అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంటికి అన్నదమ్ముడు వెళ్ళి, అక్క నువ్వు వేసుకోలేదేమే గోంగూర పచ్చట్లో, అదేంటే వెల్లుల్లిపాయలు లేదంటే మీ బావగారు తినరు రా మానేశానంట. అంటే ఒక్క నెలకి వెల్లుల్లిపాయ మానేసింది. ఎందుకు? అదండి మన జీలకర్ర బెల్లం గొప్పతనం. అక్కడి నుంచి ఏదైనా మానేస్తుంది, అన్నీ ఆయన కోసం చేస్తుంది. ఆయన విశ్రాంతి స్థానం ఆవిడ. ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆవిడ లేకపోతే తన కడుపున పుట్టిన పిల్లకి కన్యాదానం చేయడానికి తాను అనర్హుడు, ఏడుస్తూ నిలబడిపోవాలంతే. కాబట్టి ఆ దాంపత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పింది మన సనాతన ధర్మం. అంత గొప్పవి బండికి 2 చక్రాలు కనుక ఆ శుభముహూర్తమునందు ఒకరి నేత్రములలోకి ఒకరు చూసుకోవాలి, కళ్ళల్లోకి. కాబట్టి చక్కగా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు. ఇద్దరి మధ్య అనురాగం అంకురించింది. లోకమునకు పాఠం చెప్తున్నారండి వాళ్ళు ఆది దంపతులు. కాబట్టి ఇప్పుడు తలంబ్రాలు పోసుకోమన్నారు. తలంబ్రాలు పోయడం అనేటటువంటిది చాలా గొప్ప సంఘటన తెలుసా అండి. కొన్ని కోరికలు కోరుతుంది ఆడపిల్ల, నాకు మంచి పిల్లల్ని ఇవ్వాలి నువ్వు. ఇవన్నీ అడిగిన తర్వాత అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటో తెలుసా అండి. తలంబ్రాలు పోసేటప్పుడు మగవాడు ఒక మాట అడుగుతాడు భార్యని, నీవు నన్ను 11వ కుమారునిగా చూచెదవుగాక అని అడుగుతాడు. అదేమిటి 11 మంది కుమారులు అంటే, నువ్వు ఎన్నడూ గుండెలు బాదుకుని జుట్టు విరబోసుకుని ఉండగా నేను చూడకుందునుగాక అంటే గర్భశోకం కలగకుండుగాక. అందుకే తలంబ్రాల టైంలో వీడియోల వెర్రి కాదు కావలసింది, మంత్రానుసంధానం జాగ్రత్తగా చూసుకోవాలి. పళ్ళాలెత్తి కుమ్మరించుకోవడాలు అర్ధరహితమైన విషయాలు. పెళ్ళయిన తర్వాత పిల్లలు కలగడం దగ్గర నుంచి వాళ్ళ సుఖ సంతోషాల వరకు తలంబ్రాలే నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ తలంబ్రాలు పోసేటప్పుడు 11వ కొడుకుగా నన్ను చూడని అడుగుతాడు. 11వ కొడుకుగా చూడంటే ఏమిటో తెలుసా అండి, ఆవిడ పిల్లల్ని పెంచడంలో అనుభవజ్ఞురాలైపోతుంది. ఈయనేముందండి, ధనం తేవడానికి బయటికి వెళ్ళిపోతాడు. పెంచడంలో ఎంత సహనం వచ్చేస్తుందో చెప్పలేను. 10 మంది పిల్లలున్న తల్లి 9 స్నానం చేయించేటప్పటికీ 10వ వాడికి నీళ్లు పోస్తుంటే 9వ వాడు గజస్నానం అయి నించుంటాడు, మళ్ళీ ఏ దుమ్ము పోసేసుకుంటాడు మీద. నిజంగా 10 మంది పిల్లలున్న తల్లి స్నానాలు చేయించడం అంటే ఎంత గొప్ప సన్నివేశం అండి. అవి కరువు అయిపోయాయి అనుకోండి. నేను ఇలాంటివి చెప్పి లేనిపోని ప్రోత్సహించాడని ప్రభుత్వం నా మీద కన్నెర్ర చేస్తుంది. కనుక అలా ఆవిడ పెంచి 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 పిల్లల్ని, పిల్లల అమాయకత్వం, పిల్లల మొండి పట్టుదల, పిల్లలకి ప్రత్యేకమే ఉంటుందండి మొండితనం. ఉరే నీకు జొద్దురా అంటే నాకు అదే కావాలంటాడు వాడు. వాడిని సముదాయించడం, మళ్ళీ స్కూలుకు పంపడం, కొట్టకుండా నచ్చ చెప్పడం, వాడికి అన్నం పెట్టడం, ఇవన్నీ అలవాటు పడిపోతుంది. నువ్వు 10 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసేటప్పటికీ నేను వృద్ధుణ్ణైపోతాను. నాకు పిల్లాళ్ళ ఈ మంకు పట్టుదల, పిల్లల మీద కోపం, నేను పెద్దవాడిని నా మాట వినద్దా అనడం, ఏమండి తినకండి మీకు ఒంటికి మంచిది కాదంటే నాకు అదే పెట్టు తింటానడం, ఇవన్నీ అలవాటు అవుతాయి. అప్పుడు విసుక్కోకుండా, నాకంటూ మిగిలేదానివి నువ్వే కదా, విసుక్కోకుండా నా దగ్గరికి వచ్చేయామండి, మీకు అది పడదు కదా
అని పిల్లల మంకు పట్టు తీర్చినట్టు నన్ను కూడా 11వ కొడుగ్గా లాలించే నా వృద్ధాప్యంలో అని అడుగుతాడండి భర్త భార్యని. ఇది మన ఆర్షధర్మమునందు వైభవం వివాహంలో. కాబట్టి తలంబ్రాలు పోసుకుంటుంటే పోతన గారు దార్శనికుడు. అమ్మవారు ఇలా అడగడం, అయ్యవారు అలా అనడం, అవన్నీ ఇక్కడ చెప్పడం అంత అందంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఇవ్వగలిగిన వారు. లోకం కోసం అలా జరుగుతోంది అందం. ఎంత గొప్ప పద్యరచన చేశారో చూడండి. ఇదండి ఆ పడడం అంటే, ఆ ఘంటానికి పడడం అంటే అంత గొప్ప విషయం. మీకు చెప్పినవి తక్కువ పద్యాలు, నేను చదువుకు పొంగిపోయినవి ఇన్ని పద్యాలు ఈ కళ్యాణం పేరు చెప్పి. కాబట్టి తలంబ్రాలు పోస్తూ లీలను పార్వతి శేషలం శివుని మౌలింపోసే తా కోరికల్ కేలేదాహిత బట్టి శంకరుని పైకిలించనో నాగనన్ వేళన్ సత్కృపతో ఇలేచి సతిపై విశ్వేశ్వరుండిచ్చే నా బోలం శంభుడు ప్రాణుపోసకలపై పూర్ణేందు బింబాస్యకున్. కోరికలు పోస్తోందా అన్నట్టుగా తలంబ్రాలు ఆవిడ పోసిందిట. అన్నీ తీరుతాయన్నట్టుగా పున్నమి చంద్రుడు వంటి ముఖమున్న పార్వతీదేవి మీద తలంబ్రాలు శంకరుడు పోశాట. ఇద్దరూ ఆ తలంబ్రాలు పోసుకుంటున్నటువంటి ఘట్టం చూసి లోకం అంతా పొంగిపోయిందిట. అందుకే అవే అక్షతల కింద ఇస్తారు. తర్వాత ఆ శంకరుడు పార్వతి అనే కోరికలు తీర్చగలరు కాబట్టి ఆ అక్షతలు మన తల మీద వేసుకుంటాం. కాబట్టి దేవాది దేవుడు తొరగొప్పనంతలో సతివారి హస్తంబు చక్కపట్టి పనిగ్రహణం పెద్దేటిలో నూరి పెంపారగా పెండ్లి అరుగు మీదకి వచ్చి అర్ధితోడ బహరత్నపీఠంపై నొప్పవించేసి కమల జన్ముడు యాజకంబుసార వేదోక్త విధిని ప్రవేశ హోమము చేసి వెలుపటి కన్యదా పలికి తెచ్చి ఎవరు రాజకాది హోమంబుగా వీంచి మరియు తగిన కృత్యములను నొచ్చి సకల లోక భర్త శంభుండు ముదముతో అచల వృత్తినున్న అవసరమున ఆ పార్వతీదేవిని పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం అంటే అదేదో మామూలు విషయం అనుకోకండి. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్లకి తండ్రి చెప్పాలి, మగపిల్లవాడికి తండ్రి చెప్పుకోవాలి. పాణిగ్రహణం చేసేటప్పుడు అరచేతితో బాగా రాసి పట్టుకోవాలి. అరచేతికి అరచెయ్యి పూర్తిగా తగిలి మంత్రం జరుగుతుండగా పట్టుకుంటే కొడుకు కూతురు కూడా పుడతారు. అరచేతిని రాసి పట్టుకోకుండా వేళ్ళు తగిలితే కొడుకు కూతురు ఒకళ్ళే పుడతారు. ఏదో కొంత భాగమే తగిలితే కొడుకులే పుడతారు. సరిగ్గా లేకుండా విర్రులతో వెటకారాలుంటే ఆ తర్వాత పరిగెత్తవలసి వస్తుంది. పాణిగ్రహణమునకు చెప్పే మంత్రం అంత శక్తివంతమైన మంత్రం చెప్తారు. కాబట్టి పాణిగ్రహణం అంత గొప్పది. వీడియోల వెర్రి తగ్గించుకుని తర్వాత కావాలంటే వీడియోకి యాక్ట్ చేసుకోవచ్చు. మంత్రమునకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. ఇవాళ ఎంత దారుణమైపోయిందో తెలుసా అండి లోకంలో. ఎన్ని లక్షలు పెట్టి పెళ్లి చేసినా మీ కుమార్తె పెండ్లికి ఎంత మహానుభావుడు వచ్చి అక్షతలు వేస్తున్నా ఆయన్ని డైరెక్ట్ చేసి యాక్ట్ చేయమని అడిగే వాళ్ళు ఎవరంటే వీడియోగ్రాఫర్సే. నన్ను క్షమించండి, అది వాళ్ళ తప్పు కాదు. మీరు అడుగుతున్నారు అది దృశ్యకావ్యంగా రావాలని. వాళ్ళు మీరు అలా వేస్తూ ఉండండి, ఇటు చూడండి అంటారు. ఈయన లోపల ఏం సంకల్పం చేస్తాడండి వచ్చిన ఆయన? తన అరచేతి మధ్యలో అక్షతలు పెట్టి తన కులదైవాన్ని స్మరించి వీళ్ళ మూర్ధన్య స్థానమునందు వేస్తున్నాను, నా అరచేతికి తగిలి పడుతున్న ఈ అక్షతలు ఈశ్వరుడి పాదములను స్పృశించి వస్తున్నవై వీళ్ళకి అమంగళములు పరిహరింపబడుగాక, వీరికి దీర్ఘాయుష్మంతులగుదురుగాక అని ఆయన లోపల సంకల్పం చేసి ఏం వేస్తాడు? మీరు ఇలా చూడండి అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా చూడడం, ఆవిడ్ని ఇట్రమ్మనండి అంటుంటే ఇట్రమ్మంటుండడం, ఆశీర్వచనాలు కూడా నటనా కిందకి వెళ్ళిపోయే స్థితికి దిగజారిస్తే పెళ్లిళ్ళని. రేపొద్దున్న పిల్లలు సంస్కారవంతులై ఆ దంపతులు 10 మందికి ఆదర్శంగా బతకాలంటే ఎలా సంస్కారం ఏర్పడుతుందని మీరు ఆశిస్తున్నారు? కాబట్టి మనం పెళ్లిళ్లలో ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో చూడండి. నేను నిన్నటి రోజున ఒక పెళ్లికి వెళ్ళాను. నేను ఇలా పెళ్లి వేదిక మీదకి వెళ్ళి అక్షతలు వేయబోయేంతలో ఈ సన్నివేశమే జరిగింది. కానీ వాళ్ళు నా దగ్గరే ఉంటుంటారు ఎక్కువ. ఆవిడంది వెంటనే షటప్, డోంట్ డైరెక్ట్ హిమ్. ఆయన నక్షత్రం వేయని తర్వాత నీకు కావలసినట్టు కావాలంటే తీసుకో.
ఇది నువ్వు మాట్లాడవలసిన సందర్భం కాదు, అది అక్షతలు వేసే వరకు నిశ్శబ్దంగా ఉండని చెప్పి. నేను ఐ ఫెల్ట్ హ్యాపీ, నేను చాలా సంతోషించాను. ఎంత సంస్కారం! ఇప్పుడు కాస్త మీరు ధ్యానం చేసి అక్షతలు వేయడానికి అవకాశం వచ్చింది. లేకుండా మిమ్మల్ని అక్కడ బొమ్మను తిప్పినట్టు తిప్పుతుంటే మీరు ప్రేమగా వెళ్ళినా ఏం వేస్తారు అక్షతలు వేయమంటే? కనుక ఇది మీరు తెలుసుకోవలసిన సత్యం. ఇది నేను పరమ ప్రేమగా చెప్పిన మాట. నేను ఎవరిని కటువుగా చెప్పాలని మాట చెప్పట్లేదు. దీన్ని దయచేసి మీ హృదయాల్లో పెట్టుకుని మీరు ఇళ్లలో పెళ్లిళ్ళు చేసేటప్పుడు వైదిక సాంప్రదాయానికి పెద్దపీట వేయండి. కనుక చక్కగా తల్లి యొక్క పాణిగ్రహణం చేసి విడిది గృహప్రవేశం చేయించాలి కదండి. అందుకని బయటికి తీసుకొచ్చి పీఠం మీద కూర్చోపెట్టి ఆ విడిది గృహప్రవేశం చేసి రాజుల హోమం అంటే మనం రాజుల హోమం కాదు, లాజహోమం దాని పేరు. లాజహోమంతో పూర్తి చేస్తారు. లాజహోమం చేసి అబ్బో ఏమి వైభవం అండి ఆ లాజహోమం. అసలు ఆ లాజహోమం చేసి అసలు ఆడపిల్ల ఇన్ని ధాన్యం దంచాలి, రోట్లో దంచి కాసిన బియ్యం తీసి ఆమెయే వండాలి. వండితే కనీసం ఓ 2-3 బ్రాహ్మణుల్ని కూర్చోపెట్టేది వడ్డించాలి పురుషుడు. అంటే అక్కడి నుంచి ప్రారంభం దాంపత్యం. ఆయన ధర్మపదంలో నడుస్తుంటే వెనక 4 మెతుకులు వండి పెట్టాలి ఆవిడ. వచ్చిన అతిథులకి వండి పెట్టాలి. ఇది నేర్పుకుంటాడు భర్త. నేర్పుకోవడం దీన్ని స్థాళీపాకం అంటారు. అయితే నిజంగా అలా రోట్లో దంపించి కాసిన బియ్యం తీసి పోని బోలెడంత దంచక్కర్లేదు, ఇన్ని బియ్యం తీసి మిగిలిన బియ్యంలో కలిపి ఉడికించి నిజంగా కాస్త అన్నం పెట్టడానికి ఎంత కష్టపడాలండి? పెద్ద కష్టపడక్కర్లా. ఈశ్వరుడు అనుగ్రహించి మగపెళ్లి వారు తొందర పెట్టకపోతే నా కూతురు పెళ్లి అలాగే చేస్తారు. కాబట్టి యొనరు రాజకాది హోరోడు భావించి మరియు తగిన కృత్యములను నొచ్చి సకలలోక భక్త శంభుండు ముదముతో అచల వృత్తినున్న అవసరమున. ఆ శంకరుడు చక్కగా పార్వతీదేవిని తీసుకుని ఆ విడి గృహప్రవేశం చేసి ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి అడిగారు, అయ్యా మన్మధుడు కాలిపోయాడు, బ్రతికిస్తానన్నారు, మీరు బ్రతికించండి అని అడిగారు. అప్పుడు అభయం ఇచ్చారు రతీదేవికి. అంటే మన్మధుణ్ణి పుట్టించడానికి ఏం చేశాడో తెలుసా అండి శంకరుడు? ఇప్పుడు దాంపత్యంలో ఉన్నాడు కదండి, చిన్న చమత్కారం ఇది. అమ్మవారి చెరుకు విల్లు పట్టుకుని శంకరుణ్ణి సంసారంలోకి తీసుకురావడం అంటే, లేకపోతే ఎక్కడో నిర్గుణుడై ఉంటాడైనా. తండ్రిగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది. భక్తవత్సలండు పార్వతి కన్నియమోము చూడ పుట్టె కాముడంత నగధరి 4 దినములు ప్రీతితోడ నుండే పెంపు మిగిలి. పార్వతి కన్య వంక అలా చూశాట సంతోషంగా. మన్మధుడు అనేటప్పటికి అంతే మన్మధుడు పుట్టాడు మళ్ళీ. అంటే మళ్ళీ జగత్ సృష్టి ప్రారంభమైంది. దానికి పెద్ద వ్యాఖ్యానం అక్కర్లేదు ఇంకా. కాబట్టి హిమవంతుడు పొంగిపోయాడు. ఆ పార్వతీదేవిని దగ్గరికి పిలిచాడు. ఇంకా అత్తవారింటికి వెళ్ళిపోతోంది అమ్మవారు. దగ్గరికి పిలిచి, తండ్రి ఎంత సంతోషం, ఎంత కష్టపడి పెంచుకున్నాడో, ఎన్నాళ్ళు తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడో, ఎన్ని పాటలు పాడాడో, ఎన్నిసార్లు ఉయ్యాలా ఊపాడో, చారు అన్నం నెయ్యేసి మెత్తగా నలిపి మెత్తగా పెడితే గుటుక్కని మింగించి కూతురుతో పొంగిపోయి మా నాన్నగారు బలవంతా పెట్టి చారు అన్నం నెయ్యేసి కలిపి పెడితే ఎంత బాగుంటుందో నా పిల్ల. 18 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా అంటే తను చారు అన్నం కలిపినప్పుడు కూతురు గుర్తొచ్చి ఇంట్లో ఉంటే పిలిచా నోట్లో చారు ముద్ద పెట్టి ఎంత పొంగిపోయాడో. అంపకాల కంపినప్పుడు బోరున ఏడిస్తే బాగుండదు, కానీ తండ్రి గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలుంటాయో ఎంత అదొక ఆనందంతో కూడిన బాధ కదండి. అందుకని హిమవంతుణ్ణి చిత్రీకరించారు పోతన గారు, పద్యరచన చేశాడండి మహానుభావుడు. అమ్మ పలికించిందండి ఆయనతో. అమ్మనాడు రేపు తుహినాచలనాథుడు కూతు పార్వతిం రమ్మని చేర పిల్చి నేను రాజకళాధరుకిచ్చినట్టి భాగ్యము ఘటించనంచు పులకల్ మేడగనంత భాష్మముల్ క్రమ్మ శిరంబు ముర్కొనుచు గౌరతమై కురులెల్ల దువ్వుచున్. అమ్మా ఎంత అదృష్టం అమ్మా, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. అమ్మా నీకు తండ్రినయ్యాను, జగదంబవి నా కడుపున పుట్టావు. అమ్మా నీకు పెళ్లి చేసేశాను, రాజశేఖరుడికి ఇచ్చి చేశాను, అదిగో ఆయనతో కలిసి నువ్వు బయలుదేరాలి.
అమ్మా నాకు పులకాంకురములు వస్తున్నాయి, నీ మెడలో కొత్తగా ఈ పసుపు తాళ్ళు, నీ మెడలో నల్ల పూసలు, నీ ఈ ఒడిగంటు, నీ పెద్దరికం, పసిపిల్లవై నా ఒళ్ళో పడుకున్న రోజులు, నువ్వు ఇవాళ ఒక ఇల్లాలివైపోయావు, అమ్మా నిన్ను అత్తవారింటికి పంపిస్తున్నాను అని ఆ తల మీద ఇలా జుత్తంతా రాస్తుంటే నాకు మనస్సులో ఏదో మెదులుతోంది. అందుకని ఆ జుత్తంతా రాసి పార్వతీదేవిని పంపినప్పుడు ఆ హిమవంతుడు ఎంత ఆనందపడిపోయి, ఎవరండి ఆయన? నిరునగధీరుడు అంటారు, పర్వతాన్ని ధీరత్వానికి సూచనగా చెప్తారు, కదలని పర్వతం. అటువంటి వాడు కన్నుల నీరు 10 మంది చూస్తుండగా కార్చేశాట. ఏమన్నా బాగుందా? ఏమిటి మీ పేరు? ఎన్ని తెలుసున్నవారు? ఎంత ధీరత్వం ఉండాలి? ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తుంటే కళ్ళ నీళ్ళు ఏమిటి? తుడుచుకోండి అన్నారట. అంటే కళ్ళ నీళ్లు తుడుచుకున్నట్ట. తుడుచుకుని మేనకాదేవి గబగబా వచ్చింది. గబగబా వచ్చి అప్పగింతలు పెడుతున్నారు. అప్పగింతలు పెడుతూ పార్వతీదేవికి శుద్ధులు చెప్తున్నారు. లోకమునందు సంప్రదాయం కదండి, అమ్మ తాపత్రయం అక్కడ పేరు తెచ్చుకోవాలని. ఎంత గొప్ప కమనీయ దృశ్య కావ్యం చేశారండి పోతన గారు. నా ప్రాణం మీకు నిజం చెప్పనా, నేను ఇవాళ పార్వతీ కళ్యాణానికి సంబంధించిన వీరభద్ర విజయారి పుస్తకాలు తీసి సర్దేస్తుంటే నాకు ఎంత బెంగొచ్చిందో, అమ్మో అయిపోయిందా అని. ఎన్నడూ పొందాల నేను అలా. ఏడు ఇవాళ అయిపోతే మళ్ళీ రేపు చేద్దాం ఇంకో కొత్త కథ అనుకున్నాను. అలాంటిది నాకే ఎంత బెంగొచ్చిందో, నన్ను నేను సముదాయించుకున్నాను. రేపు పార్వతీ కళ్యాణం ఉంది కదరా, చెప్తావు కదరా, ఏమిటా బెంగేమిటి అనిపించింది. ఆ పోతన గారేనండి మహానుభావుడు. ఏమి పద్యరచన చేశారండి. కనుసంలాలించి కడున ప్రమత్తవై దేవేశు మనసురా తిరుగుమమ్మ, పంపకయతలో భర్త చిత్తములోని పనులెల్లనాయిత పరుపుమమ్మ, అటవారు నిటవారు నయ్యాడు గడయును విభుడుగా చూచి సేవింపుమమ్మ, ఎన్నెన్ని భంగుల ఏ రూపముల యందు గరల కంధరుకే కెడగకుమమ్మ, ఆశ్రయించిన వారి ఎల్ల రక్షించుమమ్మ, అలరనత్తమా కలిగిరాని అప్పగించవచ్చు, అతనికి ఎవ్వరును చిలువలేరు కాన చెప్పవలసే. అమ్మా నువ్వు జగదంబవి పార్వతివి, సర్వలోకములకు తల్లివని మాకు తెలుసు. అయినా అమ్మా నాకు అమ్మతనం ఉండిపోయిందమ్మా, నీకు తల్లినన్న భావనే. నిన్ను అప్పగింతలు పెట్టడానికి అత్తమామలు ఉంటే వాళ్ళకి చెప్పుకుందున పిల్లకి ఏం తెలియదండి. వాళ్ళ నాన్నగారు ముద్దు చేసేశారు, ఇంకా చంటి పిల్లలా పొద్దున్న 6:30కి లేస్తుంది, దెబ్బలాడితే కానీ లేవదు, టీవీ చూడడం అంటే మక్కువ, ఇలాంటివి ఉంటాయి. కొంచెం పెద్ద మనసు చేసుకుని పిల్లనేమనకండే అని చెప్పుకుందును. ఇదండి ఆడపిల్ల కన్న వాళ్ళ తాపత్రయం. మేనకంతటిది మాట చెప్పుకుంది. వాళ్ళు లేరమ్మా చెప్పడానికి, నీకే చెప్తున్నాను అందుకుని. నువ్వు ఎలా మెలుగుతావో తెలుసా? కనుసంచి కడున ప్రమత్తవై దేవేశు మనసురా తిరుగవమ్మ, అప్రమత్తత పాటించు. ఏమిటి పిల్లి లాంటిది అని మనసులో శంకరుడు ఎప్పుడూ నీ గురించి బాధపడకూడదు. పంపకయతము భర్త చిత్తములో నిపనులనాయత పరుపుమమ్మ, పార్వతి అనేటప్పటికే మీకు వడ్డించేశాను అనాలి. పిలుపులో ఉండేటటువంటి ధ్వయస్థాయిని బట్టి ఆయనకి కావలసినవి నీకు అర్థమైపోవాలి. పార్వతి చెప్పాను నంది రెడీగా ఉన్నారు, మీరు బయలుదేరచ్చు అనాలి. పార్వతి అనేటప్పటికీ ఆడో మీకన్నా సిద్ధంగా ఉన్నారు, ఆడది ముందు నడవకూడదని నిల్చున్నారు, మీరు నడిస్తే నేను వచ్చేస్తున్నాను వెనకాల అనగలగాలి. పిలవడంలో వచ్చేటటువంటి శబ్దాన్ని బట్టి ఆయన చెప్పకుండా ఆయన మనస్సు తెలుసుకోవాలి. అలా ఆయన యొక్క పనులు గుర్తిని అందించి ఆయన మనస్సు దోచుకోమ్మా. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? దాంపత్యంలో భార్య ఆయన్ని గెలుచుకుందనడానికి గుర్తేమిటో తెలుసా అండి? స్కూటర్ తాళాలు కనపట్టలేదండి, ఇది ఇంట్లో లేకపోవడం ప్రారంభం అంటాడు ఆయన. అక్కడే ఉంటాయి, ఏది కనపడదు. కారణం ఏమిటో తెలుసా అండి? అన్నీ ఆ సమయానికి అలా ఆవిడ అందించి అలవాటు చేసేసింది. అలవాటు చేసేయడం అంటే ఆవిడికి అది ఆనందం, పతిని అనుసరించేసింది అలా. ఇప్పుడు ఏమైపోయింది? ఆవిడ పక్కన లేకపోతే పెట్టి చదువుకోలేడు, పంచె కనపడదు, ఉత్తరీయం కనపడదు, బొట్టు కనపడదు, పౌడర్ కనపడదు, అన్ని కష్టాలే. అలా పతి హృదయాన్ని స్వాధీనము చేసుకున్న దానవై రేపు లలితా సహస్రంలో భక్తులు శివ స్వాధీన వల్లభ అని చదవాలి. అప్పుడు పుట్టినింటికి మాకు గౌరవం. అలా చదివాం కదండి మనందరం. కాబట్టి అమ్మ పేరు తెచ్చుకుంది. కాబట్టి పొలతిరేధుండు ఇక్కడ అటవారు ఇటవారు నెయ్యేడు గడయును విభుడుగా చూచి సేవింపుమమ్మ.
ఆడదానికి నేను పూజ చేసుకోవాలి, మీరు ఎంతసేపు దిక్కుమాలిన పూజ అనకూడదు. భర్తకి టిఫిన్ చేయడం, భర్తకి భోజనం పెట్టడం ఈశ్వరుడికి మహానైవేద్యంతో సమానం. కాబట్టి అమ్మ, నీ భర్తని ఏమరక సేవించడం ముందు నేర్చుకో. ఎన్నే భోగుల రూపముల ఎందు గరళ కంధరు కెడగకుమమ్మ. ఆయన ఎన్ని రూపాలో పొందుతుంటాడు, ఎన్ని రూపాలలో ఉన్నా ఆయన వామార్థ భాగంలో నువ్వు మాత్రం ఉండాలి. అలా ఆయన్ని గెలుచుకో తల్లి. ఆశ్రయించిన వారినల్లా రక్షింపుమమ్మ. నిన్నెవరు ఆశ్రయించినా రక్షించడం నేర్చుకో అమ్మగా. అలర అత్తమామల కలిగిరేని అప్పగించవచ్చు, అతనికెవ్వరు చెలువలేరు కాన చెప్పవలసే. అత్తమామలుంటే పిల్లని చూసుకోమని చెప్పేవాళ్ళం, కానీ అతనికి ఎవ్వరూ లేరు కదమ్మా బాహ్యంలో, అందుకని నీకే చెప్తున్నాను తల్లి అన్నారు. ఆ చెలికత్తెలందరూ వచ్చారు పార్వతీదేవి దగ్గరికి. వచ్చి అమ్మా నీకు సారె పెడతాం, అల్లుడు గారికి కూడా సారె పెట్టాలని నేనే. ఎందుకని? మా అల్లుడన్న భావన కదా ఇప్పుడు, కాబట్టి ఆయనకి ఏదో ఇద్దామనుంది. కానీ ఇద్దామంటే తల్లి మా దగ్గరే కాదు, ఇంత ఐశ్వర్యం ఉన్న హిమవత్ పర్వతం దగ్గరే కాదు, శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవరింట్లోనూ ఉండవు ఇలా అనడం తప్ప. కాబట్టి ఇప్పుడు చెలికెత్తలు పరిహాసం ఆడినట్టుంది, శంకరుడికి ఇవ్వలేని తనము చెప్తున్నారు. సల్లంబులుగా పెక్కువన్నె చీరలు భూరిన ఆయనకి కన్యరాజు గంధంబు పూయడు మదరంగ భస్మంబు మాకు లేదు. ఏమైనా ఆయనకి మంచి గంధం, మంచి పౌడర్లు ఇలాంటివి ఏమైనా ఇచ్చి, అయ్యా స్ప్రేలు అవి కొట్టుకోండి, కాస్త పౌడర్ రాసుకోండి, ఎవరో అమెరికా నుంచి తెచ్చి ఇచ్చారని ఇద్దామా? కాముణ్ణి కాల్చేసిన బూజి రాసుకుంటాడు, అది ఎవరింట్లో ఉంటుందమ్మా? మా ఇంట్లో లేదు, అందుకని మేము ఇవ్వలేము ఆయనకి పౌడర్లు అవిని. శృంగారిని భర్త చీరలు కట్టడు ఈ భదైత్యతోను మా ఇంటలేదు. ఈయన మంచి అంచుపంచలు 4 ఇద్దామా అంటే ఎప్పుడో చంపేసిన ఏనుగు తోలవుతుంది, కృత్తివాసుడు ఆ తోలు కట్టుకుంటుంటాడు. కాబట్టి మా ఇంట్లో ఆ ఏనుగు తోలు ఎక్కడుంది? ఆ ఏనుగు తోలు ఒకటే ఆయన దగ్గరే ఉంది, కాబట్టి మా ఇంట్లో ఆయనకి పెట్టే బట్టలు లేవు. పొలతినాభండు పువ్వుల ముడువరు ఇంకొక క్రొన్నెల ఇంటలేదు. ఓ పూలహారం ఇచ్చి తల మీద పెట్టుకోవాలి అంటావా? పెట్టుకోవాలి. చంద్రరేఖ పెట్టుకుంటాడు, ప్రతి ఇంట్లో చంద్రరేఖలు ఉంటాయేంటి? ప్రపంచానికి ఉన్నది ఒక్కటే చంద్రరేఖ, అది ఆయన తల మీదే ఉంది, ఇంకా మేమేమి ఇవ్వం, కాబట్టి ఇవ్వడానికి లేదు. లేదా ఈ భర్త పల్లెడగుడువడు విధిక పల్లెమ్ము మా వెంటలేదు. పోన్లేవయ్యా, కాళ్ళు కడ చెంబు కంచం చెంబు ఇవన్నీ అంటుంటారు మన వాళ్ళు సాధారణంగా. అన్నం తినడానికి ఒక కంచం అప్పటిదాకా లేనట్టు, అదో దిక్కుమాలింటాను, అప్పటిదాకా ఎక్కడ తిన్నాడో. కాబట్టి ఏదో కంచం చెంబు ఇవ్వండి, ఏదో కాళ్ళు కడగడానికి అంటారు అనుకోండి, అదో అల్లరి. సరే, నేను వాటి జోలికి వెళ్ళను, ఎందుకు వచ్చింది లేనిపోయిన గొడవ. కాబట్టి ఆ అమ్మ మీ ఆయనకి కూడా కంచం ఇద్దామంటే ఓ పెద్ద ఇబ్బంది ఉంది. ఆయన కంచాల్లో అన్నం తిండవు, బ్రహ్మకపాలంలో తింటాడు. బ్రహ్మకపాలాలు మేము ఎక్కడ పట్టాం, అందుకని బ్రహ్మకపాలం లేదు మా దగ్గర. మగువ కడపగ గరల కంధరాలకు ధనము కొరతయైన తగిన ఎట్టి ఉచిత ధనముల సగకున్నచో కన్యా జగము మెచ్చు కాదు, తగవు కాదు. ఆయనకి ఇచ్చేవి మా దగ్గర లేవమ్మా. ఆడపిల్లకి తగు ఇచ్చి పంపించామంటారు, పెళ్లి కూతురికి తగు ఇచ్చామండి అంటుంటారు. ఆయనకి ఇద్దామంటే ఏమిస్తాం తల్లి? ఆయన పెట్టుకునేవేవి మా ఇంట్లో లేవు, ఒక్క మాటతో పోయింది. ఇది చాలా చక్కగా గంభీరమైనటువంటి మాట. మీకు మేము ఏమి ఇవ్వగలమండి అన్నారు అనుకోండి. అంటే నా ఉద్దేశం బాబాయ్ సభల్లో కాల్చుమంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తేలికైన మాట ఏంటంటే మీకు ఏమి ఇవ్వగలమండి అంటారు చమత్కారంగా. అంటే ఏమిటంటే ఏమీ పెట్టక్కర్లేదని చెప్పడం. కాబట్టి అలా ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆయన పెట్టుకునేమో మా దగ్గరే ఉన్నాయమ్మా, మేము ఏమి ఇవ్వగలం? పాప నిజంగా కూడా లోపల బాధ. ఇద్దామన్నా ఆయనకి ఇచ్చేవు మా ఇంట్లో లేవు, నీకు తల్లి ఇస్తాం. ఏమిస్తాం? సల్లంబులుగా పెక్కువన్నెల చీరలు భూరినా హేమభూషణములు మత్తగజంబులు ఉత్తరాశ్వంబులు నాతపత్రంబులు నందనములు పురములు చామరంబులు పుష్పకంబులు కొలకొలు వనములు గోగనములు భాసిల్లు ధనములు దాసీజనంబులు మణిపీఠములు దివ్య మందిరములు పరగ పర్వతములు బహుపుణ్య భూములు వలయనట్టి వివిధ వస్తువులను కరుణతోడన పుడ గౌరీ కుమారికి అరణమిచ్చయనిపే అచల విభుడు. ఎవరండి ఇవన్నీ లిస్ట్ రాసినవాడు? హిమవంతుడు. తన ఐశ్వర్యానికి తగినట్టు అమ్మో కూతురు అత్తవారింటికి ఎడుతోందని ఎన్నిచ్చాడో చూడండి మహానుభావుడు. సన్నంబులుగా పెక్కు వన్య చీరలు, ఎన్ని పట్టు చీరలు, భూరి నానాహేమ భూషణములు, ఎన్ని బంగారు నగలు, మత్త గజంబులు, ఎన్ని ఏనుగులు, ఉత్తమాశ్వంబులు, ఎన్ని గుర్రాలు, అందాములు, ఎన్ని పల్లకీలు,
పురములు చావరంబులు పుష్పంబులు ఎన్ని ఆభరణాలో ఎన్ని విశేషాలో ఎంత ధనమో ఎన్ని భూములో ఇన్నింటిని అన్నిటి అధినాథుడు ఆయనున్నా తన ప్రేమ ఇన్ని ఇచ్చి పంపించట. ఇద్దరు నందివాహనం ఎక్కి కైలాసానికి బయలుదేరారు. వెనకాతలే శంకరుడి ఆడబడుచు కదండి, మరి సరస్వతీదేవి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా బయలుదేరారు. మరి ఆవిడకి అన్నగారు కదండి, అందుకని అత్తవారింటికి వెనకాల వెళ్ళాలిగా. లక్ష్మీనారాయణులు కూడా బయలుదేరారు. వీళ్ళు పెడితే మిగిలిన వాళ్ళు ఉంటారా? శశీదేవి ఇంద్రుడు బయలుదేరారు. మళ్ళీ ఇక్కడి నుంచి చాలా మంది అక్కడికి బయలుదేరారు. బయలుదేరి వరదుడు శంభుడల్లుడు శ్రీకంఠుండు సదాశివుండు నియతిన్ శృంగార లోహండు గౌరీకాంతా సహితంబు సమ్మదము పెట్టింబోవవించేసే సుశ్రీ కైలాసగిరీర పర్వతమునకుం శ్రీకామి నీనాథ వాణి కాంతాధిపముక్కిలెల్ల కొలవన్ నిత్యోత్సవ ప్రీతితాం. నిత్యోత్సవంట. భార్య ఇంట్లో ఉంటే నిత్యోత్సవమే కదండి. రోజు పాపం ఏదో సంబరం, ఏదో సంతోషం, ఏదో పూజ, ఏదో పురస్కారం, లేకపోతే చక్కగా ఏదో ఇవ్వాలి, అది ఉండేనండి ఇది ఉండేనండి అంటుంటుంది కదా. కాబట్టి ఆవిడొచ్చింది కాబట్టి ఇప్పుడు నిత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి కైలాసంలో. ఇంతమంది దేవతలు కైలాసానికి చేరుకున్నారట. చేరుకుని ఇప్పుడు పార్వతీదేవితో కలిసి ఆ శంకరుడు కైలాసానికి చేరుకున్న తర్వాత ఆయన దగ్గర కానుకలు పుచ్చుకుని తాంబూలాలు పుచ్చుకుని దేవతలందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మేలుపురేడు శంకరుడు విశ్వముభండు గురుండు కొండరాచూలియుతాను కూడి బహుసుందర లీలల వెండి కొండపై సోలికినుండ లోకములు సుస్థితి పొందెననేక కాలమున్ లాలిత వృత్తితోడన కలంక గతింగడ చన్ముదంబునన్. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతం మీద కూర్చుని అక్కడి నుంచి అమ్మవారు ఆ బ్రహ్మకీట జనని కాబట్టి ఎప్పుడు తనని నమ్మిన వాళ్ళని, తనని కొలిచిన వాళ్ళని, తమకి నమస్కరించిన వాళ్ళని అలా చూస్తూ కాపాడుతూ జగత్తుకి తల్లిదండ్రులై కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్ధనాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. అలా కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించేటటువంటి ఆ మాతాపితరులైనటువంటి తల్లిదండ్రులు లోకములను చల్లగా చూచుచున్నారు. ఈ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని, ఈ శివమహాపురాణ ప్రవచనాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి సర్వకాలముల యందు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది. రేపటి రోజున మనం ఈ నేత్రములతో పార్వతీ కళ్యాణాన్ని చూస్తాం. ఉదయం 6:30 అయ్యేటప్పటికీ అమ్మ సాధ్యమైనంత మంది, నేను నమ్మి చెప్తున్నాను, మీ ఆడపిల్లల్ని చక్కటి వైదిక దుస్తుల్లో తీసుకురండి. 1-2 గంటలు వెడితే ఏ నష్టం ఉండదు, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. పార్వతీ కళ్యాణానికి శంకరుడితో వచ్చినటువంటి పుణ్యం వాళ్ళ జీవితాన్ని కాపాడేస్తుంది. చక్కగా ముందు ముత్తైదువులు పిండి వంటలతో నడుస్తారు, ఆ ముందు నాదస్వరం పెడుతుంది, వేద పండితులు పెడతారు, మహానుభావుడు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు నడుస్తారు, ఆ వెనకాతల కొంతమంది సువాసిలు నడుస్తారు, ఆ వెనక పురుషులు నడుస్తారు, చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతి వస్తారు, ఆ వెనక సప్తర్షులు ఉంటారు, సప్తర్షుల భార్యలుంటారు, వీరభద్రుడు ఉంటాడు, పరమశివుడు రథంలో వృషభవాహనం మీద ఆయన వస్తాడు, ఆ వెనక లక్ష్మీనారాయణులు ఉంటారు, ముత్తైదువులుంటారు. మీ అందరూ వచ్చేటప్పుడు ముత్తైదువులు ఆడపిల్లలు అందరూ కూడా ఏదో ఒక ప్లాస్టిక్దో స్టీల్దో మీ ఇష్టం ఒక చిన్న దొప్ప లాంటిది ఒకటి తెచ్చుకోండి, చెంబు లాంటిదో. అందులో చెంబు లాంటిది తెచ్చుకోకండి, దొప్ప లాంటిదే తెచ్చుకోండి. పరిమళ ద్రవ్యాలు పోస్తారు, కొంతమందికి పేరలో పోస్తారు. ఇది పరమ మంగళ ద్రవ్యం, దేవతలు నాకు ఆహ్వానం పిలిచినట్టు. సువాసినులందరూ చక్కగా వాటిని చల్లుతూ నడుస్తారు. స్వామి రథం మీద పెళ్లికి వస్తున్నారు కాబట్టి పరమ నిష్ఠాకైంకర్యం కలిగినటువంటి వారు, పరమభక్తి కలిగిన వారు, స్వామివారికి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళు సమాజంలో చాలా పెద్ద స్థితిలో ఉన్నవాళ్ళు, 10 మందికి బోధ చేస్తున్న లెక్చరర్లు, అటువంటి వాళ్ళు చీపుళ్లు పట్టుకుని రోడ్లు తుడిచేస్తుంటారు. ముందర తుడుస్తూ ఉండగా ఈ పరివారం అంతా వెడుతుంది. కన్నుల పండుగగా కాకినాడ కాదు హిమవత్పర్వతమే అనేటట్టుగా చేరగలిగిన వాళ్ళు జయేంద్రనగర్ వినాయకుడి గుడికి చేరిపోండి. 6:30కి కార్యకర్తలు ఉంటారు.
ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడాలో వాళ్ళు చెప్తారు, మీకు ఇబ్బంది ఉండదమ్మా. వాళ్ళు మిమ్మల్ని నిలబెడతారు. చక్కగా మీ దగ్గర ఉన్న పాత్రల్లో పేలాలు సుగంధ ద్రవ్యాలు పోస్తారు. స్వామివారు వస్తారు. అందరం కలిసి బయలుదేరి చక్కగా అందంగా వద్దాం. కాబట్టి సంతోషంగా మనందరం పెళ్లివారం ఆనందంగా ఈ శివమహాపురాణాన్ని ఇన్ని రోజుల పాటు నాకేది చేత కాకపోయినా 4 మాటలు ధైర్యంతో కూర్చుని చెప్తుంటే మీ అందరూ అయ్యో మా కోటేశ్వరరావు చెప్తున్నాడు మేము వినాలి, మేము కూర్చోకపోతే పాపం వాడు ఎవరికి చెప్పుకుంటాడు, వాడు ఎలా తరిస్తాడని నా మీద ప్రీతితో ఇలా కూర్చుని ఇన్ని రోజులు ఇన్ని వేల మంది విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకించి 2 అరగంటలలో మనం కళ్యాణానికి హుండీలో వెయ్యండంటే 2 అరగంటలలో నా మాట నమ్మి 1,65,000 రూపాయలు వెయ్యమంటే బహుశా నాకు తెలిసింది ఆంధ్రదేశంలోనే రికార్డ్ బ్రేక్. ఇంత పెద్ద కార్యక్రమంలో రేపటి రోజు ఉదయం మనందరం వచ్చి సాయంకాలం కళ్యాణం చూసి తరించిపోదాం. చక్కగా క్రమశిక్షణలో వద్దాం. రేపు ఉదయం మళ్ళీ మనందరం పెళ్లివారిగా కలుసుకుందాం. మీ అందరూ ఇంత చక్కగా విన్నందుకు పునః నాకేం కోరిక లేదు, నాకు ఆశ లేదు. ఇలా ఉపన్యాసాలు చెప్పి ఏదో సంపాదించాలన్న కోరిక అసలు లేదు. నేను ఇది చెప్పేది నా జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి, మీకు సౌకర్యంగా ఉంటుంది కనుక మళ్ళీ చెప్తున్నాను. నేను 3 రోజులు చెప్పినా, 5 రోజులు చెప్పినా, 7 రోజులు చెప్పినా, 40 రోజులు చెప్పినా నాకు సంతోషం కలిగి సంవత్సరం చెప్పినా అయ్యప్ప స్వామి గుడిలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మభక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.